ఈ నెలాఖరు నాటికి ప్రతిష్టాత్మకమైనటువంటి వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తాం అని ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైంది. ఈ 2.5 సంవత్సరాల్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం, లేదు ఏ నెలకు ఆ నెల వెలిగొండ ప్రాజెక్టు గురించి సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిగో రేపు, ఎల్లుండి లేదా ఈ నెల, వచ్చే నెల ప్రారంభమవుతుంది, పనులు దగ్గరికి వచ్చేసినాయి అని చెప్తూనే ఉన్నారు. మరి ఈ సంవత్సరం జూన్ నెలలో ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు. జూన్ పోయింది, జూలై పోయింది, ఇప్పుడు ఆగస్టు నెల. ఆగస్టు నెలాఖరులో అని అంటున్నారు. కానీ వీళ్ళ అంటే ప్రభుత్వ ప్రకటనల మీద ప్రజలకు మంచి నమ్మకం అయితే కుదరడం లేదు. ఎందుకంటే 30 సంవత్సరాల క్రితం వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 30 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావస్తుంది. మధ్యలో ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారలేదు. ప్రాజెక్టు నిర్మాణంలో సరైన పురోగతి లేదు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు నిర్మాణంలో అసలు పురోగతి లేదు. పైగా గత ప్రభుత్వం చివరిలో ఆ ప్రభుత్వము ఓడిపోవడానికి అంటే ఎలక్షన్కు కొద్ది నెలల ముందు వెలిగొండ ప్రాజెక్టుకు పోయి మొదటి సొరంగం ద్వారా కొంత నీటిని అందులో నింపి మేము ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని చెప్పారు. రెండవ సొరంగము ఇంకా దాదాపు 1 కిలోమీటర్ వరకు ఇంకా ఇప్పటికీ స్టిల్ డే కూడా ఆ పనులు జరుగుతున్నాయి, ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అందులో సొరంగంలో ఇరుక్కుపోయినటువంటి టెన్నెల్ బోరింగ్ మిషన్ను ఇంకా ఒక 50-60% శకలాలని బయటకు తీయాల్సి ఉందని చెప్పేసి ఇరిగేషన్ శాఖ మంత్రి స్పష్టం చేస్తున్నారు. మరి ఇవన్నీ తీయడానికి కేవలం ఒక 20 రోజులు వ్యవధి సరిపోతుందా? నిజంగా ఇది నమ్మదగిందేనా? పైగా ఇటీవల కాలంలోనే ఫీడర్ ఛానళ్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఆ ఛానల్స్ శంకుస్థాపన చేశాడు. పనులు దాదాపు పూర్తి కావచ్చినాయి. దానికి వాల్స్ కూడా ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఈ ఫీడర్ ఛానల్స్ పూర్తి కావాలి. ఫీడర్ ఛానల్స్ పూర్తయిన తర్వాత పర్వాలేదు, నీటిని పూర్తిగా కాలువలకు వదలొచ్చు అని చెప్పేసి అనుకున్న తర్వాత శ్రీశైలం డ్యాంలోని కొల్లం వాగు ప్రాంతం నుంచి నీటిని ఈ సొరంగాలకు ఎత్తిపోయాలి. సొరంగ మార్గాల ద్వారా నల్లమల సాగర్ అంటే వెలిగొండ ప్రాజెక్టు డ్యామ్కు నీళ్లు చేరుతాయి. ఈ డ్యాముకు నీళ్లు చేరితే ఇప్పుడున్న ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా, అట్లాగనే ఉమ్మడి మొత్తం ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి ప్రాంతాలు, అదేవిధంగా కడప జిల్లాలోని కొన్ని మండలాలు ఇవన్నీ కూడాను సస్యశ్యామలమవుతాయి. ఎందుకంటే కృష్ణా నీటితో నిండినాయంటే ఈ భూములన్నీ కూడాను దాదాపు ఎర్ర నేలలు, కమర్షియల్ క్రాప్స్ ఎక్కువగా పండటానికి అవకాశం ఉన్నటువంటి నేలలు. ఎప్పుడైతే వెలిగొండ ప్రాజెక్టు వస్తుందో కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ప్రకాశం, మార్కాపురం లేదా ఉదయగిరి ప్రాంతాలు ఇవన్నీ కూడాను పూర్తిగా సస్యశ్యామలమై బ్రహ్మాండంగా పంటలు పండే అవకాశం ఉంది. దానికోసం ఆ నీటి కోసం, కృష్ణా జలాల కోసం వెలిగొండ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ప్రాంత వాసులంతా కూడాను, రైతులంతా కూడాను ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నిజంగా ఈ నెలాఖరుకు ప్రాజెక్టు ప్రారంభమైతే అంతకు మించి ఇంకా గొప్పేమీ లేదు ఈ ప్రాంతానికి, ఇది మాకు జీవన మరణ సమస్య అని చెప్పేసి రైతులు కోరడం విశేషం.